అన్ని పార్టీల లీడర్లు ఎలక్షన్ల ప్రచారం జోరుగా చేస్తున్నారు. తీరు ముచ్చట్లు చెప్పుకుంటా పడ్రాని పార్టీల మీద ఆడిపోసుకుంటా 4 ఓట్లు డబ్బాలు వేసుకునే ఎగిరం చేస్తున్నారు. అయితే అన్ని ముచ్చట్లేమో కానీ షేయ్ పార్టీ వాళ్ళకు కార్ పార్టీ వాళ్ళకు నడుమ కరెంటు ముచ్చట్లు కాక ఉట్టిస్తున్నాయి. పంచాది ఎక్కడా దిగుతలేదు. కరెంటు పోతుందని వీళ్ళు ప్రచారం చేస్తుంటే ఒక్క నిమిషం కూడా పోతలేదని వాళ్ళు ప్రచారం చేస్తుర్రు. ఇద్దరి నడుమ పాపం కరెంటోళ్ళు నలుగుతుర్రట. వాళ్ళ కథ ఏందో ఒకసారి అలుసుకుని వద్దాం. నిన్న ఒక మాట జరిగింది. నేను మహబూబ్ నగర్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తా ఉంటే ఆడ 2 సార్లు కరెంటు పోయింది. నేను చెప్పిన కరెంటు పోయింది అని, మరి నన్ను ఇబ్బంది పెట్టానని తీసేసిండ్రా లేదా వాళ్ళ అసమర్థతన పోయిందని నేను ట్విట్టర్లో పెట్టిన. దాన్ని చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కరెంటు మంత్రి బట్టి విక్రమార్క ఆయన ఏం స్టేట్మెంట్ ఇస్తాడు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబద్ధాల కోరు, అబద్ధం చెప్తున్నాడు అని చెప్తాడు. సోమవారం నాడు ఖమ్మం మీటింగులో మాజీ సీఎం కేసీఆర్ సార్ మాట్లాడిన ముచ్చటగిది. కరెంటు పోయింది కాబట్టే పోయిందని ఇంటర్నెట్ గూట్లే రాసిన. చెయ్యి పార్టీ వాళ్ళేమో ఉత్తగానే అన్నట్టు చెప్తున్నారని గరమైండు. మరిగా చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు కూడా చూడరు ఒకసారి. ఒక్క నిమిషం కూడా పోతలేదు కరెంటు, వట్టిగానే బదనాం చేస్తారు అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. ఆఖరికి సీఎం రేవంత్ సారు కూడా ఎక్స్ గూట్లే గట్టిగానే ఆరుసుకున్నాడు. మాజీ సీఎంను చూస్తుంటే గోబెల్స్ లెక్క కనిపిస్తాడట. ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు ఉంటలేదు, నీళ్లు ఉంటలేవు అని చదువుకునే పొల్లగాన్లు రోడ్డెక్కి లొల్లులు చేస్తున్నారని కేసీఆర్ సారు ఇంటర్నెట్లో మళ్ళీ కామెంట్ రాసిండు కదా. దాని మీద అరుచుకున్నాడు రేవంత్ సారు. కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే పోయినేడు కూడా గిదే టైంలో ఓయూల కరెంటు నీళ్ల తక్లీఫ్ ఉండేనట. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. చెయ్యి పార్టీ వాళ్ళు వచ్చినాకనే కరెంటు పోతాంది, నీళ్లు దొరుకుతలేవని వట్టిగానే ప్రచారం చేస్తారన్నట్టు అప్పట్లో హాస్టల్ వార్డెన్ విడుదల చేసిన లెటరు ఇంటర్నెట్ లో పెట్టిండు. గిట్లా కరెంటు పోతున్నదని వాళ్ళంటే మీరు ఉన్నప్పుడు పోలేదా అన్నట్టు చేస్తారు చెయ్యి పార్టీ వాళ్ళు. ఇగిదిట్లుంటే కారు పార్టీ వాళ్లకు చెయ్యి పార్టీ వాళ్లకు నడుమ పంచాదేమో గాని పాపం మధ్యలో కరెంటు వాళ్ళు నలిగిపోతున్నారట. గిట్లనే మొన్న మాజీ మంత్రి మల్లారెడ్డి మీటింగుల కరెంటు పోతే ఆయన పూటు చేసిండట. ఆ ముచ్చట్లన్నీ కరెంట్ ఎందుకు తీసినావని డ్యూటీలున్న ఆఫీసర్ను సస్పెండ్ చేసిర్రట పెద్ద ఆఫీసర్లు. ఓ గిట్లా ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చింది అన్నట్టు పార్టీల నడుమ నడుస్తున్న కరెంటు కొట్లాట చేయబట్టి విద్యుత్ ఉద్యోగులు బూగులు పట్టుకుంటా కొలువులు చేసే పరిస్థితి వచ్చింది అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఈదురు గాలులు వీసినా వడగండ్ల వానలు పడుతున్నా కరెంటు తీయాలనంటే భయపడుతున్నారట ఆఫీసర్లు. కరెంటు వాళ్ళకు పెద్ద తిప్పలే వచ్చింది పోనరా అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.